అసలా మా ఆయనకి ఈ వెజిటేబుల్ సూప్ మీద ఉన్న ఫ్యాంటసీ ఏంటో అర్థమైతే అవుతుంది. నిజంగా అసల వెజిటేబుల్స్ అంటే ఇష్టమే నాకు కూడా. కానీ వెజిటేబుల్ సూప్ చేసుకొని తాగేంతయితే ఏంటండి అండి ఫ్యాంటసీలు? మీకేమన్నా ఉందా? మీకెప్పుడైనా అనిపిస్తుందా? అంటే ఇది మన వంటకం గాదు. మన వంటకాలు ఏంటండి వర్షాలు పడితేని? మన పెద్దోళ్ళు ఏం తిన్నారండి? మిరపకాయ బజ్జీలు అండ్ పకోడీలు వేడివేడిగా చేసుకొని టీ, మురుకులు, లేకపోతే జంతికలు, అప్పడాలు, బిస్కట్లు ఇవే కదండి తినింది. వాటిలో టీల్లో అది వేసుకొని వర్షం పడుతుంటే ఇప్పుడేమో సూప్లని అదని ఇదని ఎన్ని వెరైటీలు వచ్చేసాయండి బాబు. మా ఆయన వచ్చి వర్షం పడుతుంది బయట, చల్లగా ఉంది, నాకు వేడివేడిగా ఏమైనా కావాలి అన్నా అంటే వేడివేడిగా అన్నం పెట్టి ఏమైనా కూర చేయనా అంటే వద్దంట, సూపే కావాలంట. ఈ సూప్ కోసం బయటికి వెళ్ళగలమా? వర్షం బీభత్సంగా ఉంది, ఏం చేయలేను నేను, ఇంకా అడిగారు కదా తప్పదు. అందుకని చెప్పేసి ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. మష్రూమ్స్, అలాగే బేబీ కార్న్స్ ఉంటాయి కదా అవి, బీన్స్, ఇంట్లో క్యారెట్ ఉంది, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సింపుల్గా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్. మష్రూమ్స్ అవి ఉంటే బాగుంటుంది. అంటే స్వీట్ కార్న్ ఖచ్చితంగా ఉండేది చూసుకోండి. నా దగ్గర మిస్ అయిపోయింది, ఆన్లైన్లో కూడా లేదు. అందుకని ఎలాగైనా సూప్ తింటా అన్నారు, కార్న్ లేకపోయినా అన్నారు, నేను చేశాను. మీకు కార్న్ అంటే ఖచ్చితంగా వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సింపుల్. ఫస్ట్ బటర్ వేసుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోండి. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి. మధ్యలో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్ళు వేసుకోవాలి. కొంతమంది కొంచెం చిక్కగా తింటారు, కొంతమంది కొంచెం పలుచగా తింటారు. నీళ్ళకి ఏమీ ఇంత కొలదని లేదు, మీకు ఏ విధంగా నచ్చితే అన్ని నీళ్ళు అయితే వేసుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర మంచిగా మరగనివ్వండి, ఎక్కువసేపు మరగనివ్వండి. ఆ నీళ్ళు ఆవిరైతే ఆవరవ్వనివ్వండి, మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ మంచిగా ఉడకాలన్నమాట. ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అవన్నీ కూడా బాగా పట్టాలి వెజిటేబుల్స్కి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మరిగిన తర్వాత ఒక్క చిటికెడు మీ దగ్గర గరం మసాలా ఉంటే వేయండి, లేదంటే చికెన్ మసాలా అయినా ఉంటుంది కదా ఎవరెస్ట్ మీ దగ్గర, అదైనా ఒక చిటికెడు వేయండి. తర్వాత ఒక అర స్పూన్ మిరియాల పొడి ఖచ్చితంగా వేయండి. వేసిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి నీళ్ళల్లో కలిపేసుకొని మంచిగా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచుకోండి. 2 నిమిషాలు ఉంచేసుకొని కట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. మీరైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.